ఒకానొక సందర్భంలో చరిత్రలో ఒక వెలుగు వెలిగిన విజయ విహారము ఇప్పుడు పెద్దగా కనుమరుగయ్యే పరిస్థితిలో వచ్చింది. విహారం ఉన్నంతకాలం, నడిచినంతకాలం 2005 దాకా కూడా దానికి చిట్ట సంచిక దాకా కూడా దానికి ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత మేము తీసుకురాలేదు. కనుమరుగు అవటం అంటే ఆ పత్రిక నడుస్తూ కనుమరుగు అయితే కాలేదు. నడుస్తున్నంతకాలం దానికి ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ 2005లో చిట్ట సంచిక వచ్చింది. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి కాబట్టి అది తెలియనటువంటి జనరేషన్ వచ్చారు కాబట్టి కొంత తెలియకపోయి ఉండొచ్చు. కొంతమందికి ఇప్పటికి కూడా పాత సంచికలు విజయ విహారం మార్కెట్లో మా ఆఫీస్కి వచ్చి కానీ మేము బయట తీసుకెళ్తే కొనుక్కుంటారు దాన్ని. మేము బుక్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెడతాం. విజయ విహారం అమ్మాయిలు వచ్చి చాలా ప్రేమగా ముట్టుకుంటూ చిరిగిపోయేలా ఉన్నటువంటి కాపీలు కూడా కొనుక్కుని పట్టుకెళ్తారు. దాని ప్రేమ ఆ అక్షరాల మీద, పత్రిక మీద అది చూసి అప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఎక్కడిదక్కడ వదిలేసి, మా ఉద్యమంలో జాతీయ కార్యదర్శి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ట్రాక్టర్ వైండింగ్ షాప్ ఉండేది. ఆ పత్రిక చదువుతూ ఏం చేయాలని ఆ షాప్ అలా హ్యాండ్ ఓవర్ చేసి అలా హైదరాబాద్ వచ్చేసాడు. అట్లాగే ఇలా అనేక మంది ఇట్లాంటి సర్వస్వాన్ని త్యాగం చేసి మనం దీనికి పనిచేయాలి సమాజానికి అనేటువంటి రెవల్యూషనరీస్, విప్లవకారులనండి లేకపోతే ఆధ్యాత్మికవాదులు ఏమైనా దానికి కట్టుబడినటువంటి సంస్థ, వాళ్ళతో నిర్మాణమైన సంస్థ జై భారత్. అంటే జై భారత్ ఎలాంటి లక్ష్యాలతో ఏర్పడింది, ఇప్పుడు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు పోతుంది అంటే? జై భారత్ విద్వేషానికి వ్యతిరేకంగా, అసమానత్వానికి వ్యతిరేకంగా, అన్యాయాలకి, అక్రమాలకు వ్యతిరేకంగా అనేక రంగాల్లో పనిచేస్తుంది. అంటే దాని లక్ష్యాలు చెప్పాలంటే 30 లక్షల దాకా వస్తాయి. అసలు జై భారత్ లక్ష్యాలు చెప్పడం కంటే కూడా జై భారత్ దేని గురించి పనిచేస్తుంది, జై భారత్ దేని గురించి పనిచేయట్లేదు చెప్పడం ఈజీ. ఆల్మోస్ట్ అన్ని విషయాల మీద పనిచేస్తుంది. పర్యావరణం గురించి పనిచేస్తుంది, జెండర్ ఈక్వాలిటీ మీద పనిచేస్తుంది, జ్వాల అనే సంస్థ జెండర్ ఈక్వాలిటీ మీద పనిచేయడానికి. జై భారత్ ఉమెన్స్ అసోసియేషన్ ఫర్ లిబరేషన్ అండ్ ఎమ్యులరేషన్ అని JWLA. అలాగే మతత్వం మీద పనిచేయడానికి జైహో అనే సంస్థ, జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్. దీంట్లో చాలా సంస్థలు భారతదేశంలో కనీసం 70 రాష్ట్రాల్లో పనిచేస్తాయి, యాక్టివ్గా పనిచేస్తాయి, యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఇట్లా మేము మా జై భారత్ అనేది ఒక సంస్థ కాదు, వాళ్ళు కనీసం 15 సంస్థలు ఉన్నాయి. 15 సంస్థల నెట్వర్క్, దీని జై భారత్ మూవ్మెంట్ అంటాం. దేనికోసం పనిచేస్తుందంటే అసమానతలు, కుల వివక్ష అని అన్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో అసమానతలు, కుల వివక్షలు, లేదంటే వర్ణ వ్యవస్థలు ఇలాంటివి ఉన్నాయంటారు అసలు? ఎందుకు లేవండి, మన కళ్ళ ముందు ప్రతిరోజు పత్రికలు తిరిగేస్తే మొన్న తమిళనాడులో బుల్లెట్ నడుపుదాన్ని ఒక దళితుడు చేయి నరికేశారు. మొన్న పిఠాపురంలో ఇన్సిడెంట్స్ జరిగినాయి. మన ఎస్వి యూనివర్సిటీలో ఎవరో దళితుడు కాబట్టి కింద కూర్చోబెట్టాడని చెప్పారు. నిన్న జస్ట్ జగిత్యాల్లో కులాంతర వివాహం చేసుకున్నందుకు ఒక దళితుడిని చంపేశారు. రోజు ఈ వారం విషయాలు చెప్తున్నాను నేను. ఈ జనరేషన్ ఇప్పుడు జరుగుతుంది, ఎందుకు జరగట్లా, శుభ్రంగా జరుగుతుంది. ఇవాళకి భారతదేశంలో బీసీలు అటు ఇటుగా 50% మించి మీరు ఏ సర్వే చేసినా ఎక్కడైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కులగణనకు ఒప్పుకుంది, మొన్నటిదాకా ఒప్పుకోలేదు. మీరు సర్వే చేస్తే మోర్ దాన్ 50% ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు చట్టసభల్లో కానీ, వేరే ఏ ఫీల్డ్స్, ఎడ్యుకేషన్లో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, వనరులు ఎక్కడా లేరు, చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళలో ఇప్పటికి కూడా కనీసం చిన్న గ్రాడ్యుయేట్ ప్రొడ్యూస్ చేయాలనేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఎమ్మెల్యే కనీసం కౌన్సిలర్ను, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కాకుండా పూసలు అమ్ముకుంటూ లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకుంటూ తిరిగేటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. సరైన విద్యా సౌకర్యాలు కమ్యూనిటీస్ బీసీస్లో ఉన్నాయి. భారతదేశంలో 50% వీళ్ళే. 140 కోట్ల పాపులేషన్, 70 కోట్లు పైగా బీసీలు ఉన్నారు. ఈ యూరోప్ జనాభా కంటే, అమెరికా జనాభా కంటే ఎక్కువ వీళ్ళు వెనకబడి ఉన్నారు, ఏ డేటా తీసినా సరే. అంచేత మన కళ్ళ ముందు కుల సమస్య లేదనడానికి ఏమీ లేదు. ఇది సరయ్యేదాకా దాని మీద సంబంధించిన ఫైటింగ్ ఉండాల్సింది. ఇప్పుడు మన సినిమా ఫీల్డ్ ఉంది, మీకు తెలుసు, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, అర్జున్ రెడ్డి, ఇలాంటి పేర్లతో మనం సినిమాలు తీస్తారు. జస్టిస్ చౌదరి, అలా కాకుండా మాల, మాదిగ, పూసల, మంగళ వీళ్ళ పేర్లతో సినిమా తీస్తే వాళ్ళు వస్తారా, వాళ్ళు చూస్తారా? అంటే ఆ పేర్లు గౌరవం, రెస్పెక్టబిలిటీ లేదు కదా. ఇది అసమానతే కదా, ఇది ఒక బాధే కదా. అంటే అక్కడ కూడా కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉన్నట్టే కదా. కొన్ని కమ్యూనిటీల పేర్లే గౌరవం ఎందుకని, కొన్ని కమ్యూనిటీ పేర్లు అగౌరవం ఎందుకని. ఏ సినిమా హీరో అయినా మంగళవాడు అవడం, ఏ సినిమా హీరో అయినా చెప్పులు కుట్టే మాదిగడు అవడం చాలా అరుదుగా. ఎక్కడైనా ఒకటో 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఒక సినిమా వచ్చింది అనేది చిరంజీవి గారిది ఏదో ఉంది, అది కాదు. అంటే జనరల్ గా మీకు ఆ కమ్యూనిటీలకి రెస్పెక్టబిలిటీ అనేది లేదు. చాలా కమ్యూనిటీలు పేర్లు కూడా చెప్పుకోలేనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీ పేర్లు ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం స్టార్ట్ చేసేదాకా మేము మాదిగరని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడేవాళ్ళు. వాస్తవం. ఆయన చెప్పుకున్న తర్వాత మేము మాదిగరని, కృపాకర్ మాదిగ కృష్ణ, అదొక సెన్సేషన్, అదొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఫైట్. తర్వాత వేరే విషయాల్లో ఇట్లా భారతదేశంలో అనేక రంగాల్లో కులం అనేది ఉంది, అదొక ప్రాబ్లం. దాన్ని సాల్వ్ చేయడానికి ఫైట్ చేయాల్సిందే. మేం చేసే పోరాటంలో ఇదొక ఆస్పెక్ట్. అంటే కుల వ్యవస్థ ఉండడం మంచిది కాదంటారా? ఎట్లా? కుల వ్యవస్థ ఖచ్చితంగా భారతదేశాన్ని బలహీనపరిచింది. మనం చాలా సంవత్సరాలు విదేశీ పాలనలో మగ్గిపోవడానికి కారణం, ఇప్పుడు మీరు నన్ను గుళ్ళోకి వెళ్ళి గజనీ మహమ్మద్ వచ్చి సోమనాథ్ దేవాలయం కూల్చేశాడు అనుకోండి, గుళ్ళోకి వెళ్ళడానికి వెళ్ళినటువంటి కమ్యూనిటీకి అది ప్రాబ్లం అని ఎందుకు అనిపిస్తుంది? గుళ్ళోకి వెళ్ళేవాడే ఫైట్ చేస్తాడు. వైకం సత్యాగ్రహం జరిగి 100 ఏళ్ళు అయింది, నేను దాని గురించి రాశాను. అది వైకం సత్యాగ్రహం కేరళలో ఉన్నటువంటి శివుడి దేవాలయం.
ఆశ్చర్యం ఏంటంటే ఆ గుడిలోకి వెళ్ళడానికి జరగలేదు సత్యాగ్రహం. గుడి చుట్టూ రోడ్లు ఉన్నాయండి, ప్రతి గుడి చుట్టూ ప్రాకారాలు ఉంటాయి కదా, వాళ్ళలో కొన్ని కులాలు ఈ రోడ్డు దాకా వెళ్ళచ్చు, నెక్స్ట్ కొన్ని కులాలు ఇక్కడ దాకా కూడా రావచ్చు, కొంతమంది ఇక్కడ దాకా కూడా రావచ్చు, కొంతమంది మాత్రమే లోపలికి వెళ్ళచ్చు. ఇప్పుడు అసలు ఈ సిటీలో కూడా రాకుండా కులాలు ఉన్నాయి. కొన్ని కమ్యూనిటీస్ ఈ 3వ రోడ్డు దాకా వస్తాం, 4వ రోడ్డు దాకా వస్తామని జరిగిన పోరాటం తప్పితే గుళ్ళోకి వస్తాం కదా, 100 ఏళ్ల క్రితం జరిగిన పోరాటం గుళ్ళోకి వస్తామని చెప్పలేనంత పరిస్థితిలో ఉన్నాయి. నారాయణ గురు, గాంధీ గారు, పెరియార్ వీళ్ళంతా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ఆ పోరాటంలో. అంటే ఇదంతా ఉంది కాబట్టి మనం బలహీనపడ్డాం ఒక జాతిగా. మన కమ్యూనిటీలో మనమే చాలా మంది దూరంగా నెట్టుకున్నాం కాబట్టి, మనమే వాళ్ళందరికీ విద్యలో లేకుండా చేసుకున్నాం కాబట్టి మనం వాళ్ళందరినీ బలహీనపరుచుకుని ఒక జాతిగా మనం బలహీనపడ్డాం. లేకపోతే మన భారతదేశాన్ని తట్టుకోగలిగిన ఎవడి వల్ల అవుతుంది అసలు? మహాదిగల్ని గుళ్ళోకి రానివ్వరు అని అంటే ఒక ఉదాహరణ చెప్పిన, బ్రిటిష్ కాలంలో మనం ఏదైతే ఊరు వాళ్లకు కాపలాదారులుగా మాదిగలే ఎక్కువ మోతాదులో ఉండేవాళ్ళని అంటారు కదా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కులం రాలేదండి. కులం మనకి వచ్చిందో లేదో ఏకలవ్యుడి దగ్గర నుంచి, శంభుకుడి దగ్గర నుంచి మనకి వేల సంవత్సరాల నుంచి లిటరేచర్ మీరు తవ్వే కొద్దీ ఏదో ఒకటి కథ దొరుకుతూనే ఉంటుంది. వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డారు, అది బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టింది కాదు, ముస్లింలు కనిపెట్టింది కాదు. ఇది ఎంత వెర్రిబాగులు ఆర్గ్యుమెంట్. ఇవాళకి ఆధ్యాత్మిక రంగంలో సాధువులు కానీ వాటిలో ఉన్నవాళ్ళు, అంటే మేము ఆ ఫీల్డ్స్ లో పనిచేస్తాం, అక్కడ కూడా బీసీలు ఎస్సీలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఈక్వల్ రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు మేము కాశీనారాయణ క్షేత్రానికి సంబంధించి మన కూల్చేసిన దాని మీద మేము ఉద్యమం చేసాం. కాశీనారాయణ క్షేత్రానికి సంబంధించి కంప్లీట్ గా ఒక సాధువు అయినటువంటి ఒక పీఠాధిపతి నాకు తెలుసు. వారిని హైదరాబాద్ తీసుకొచ్చి ప్రసంగం ఏర్పాటు చేశాను. ఆయన దళితుడు, ఆయన చాలా ఇవాళ గుళ్ళోకి వెళ్ళాడు, చాలా వాళ్ళలో. అలాగే ఆయన ఫైట్ చేసే మనిషి కాదు, ఆయన వెళ్ళాడని ఆయన తెలుసు. అంటే ఈ వివక్ష ఆధ్యాత్మికంగా ఒక స్వామీజీ స్థాయికి వెళ్ళిన వ్యక్తి కూడా ఉందంటే ఇక మామూలు సామాన్యుడికి ఎలా ఉందనేది ఊహించవచ్చు. దీన్ని ఎవరికి బ్రిటిష్ వాళ్ళకి అంటడం నాన్ సెన్స్. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కులం వచ్చింది, వాళ్ళు ఏదో ఊరికి కాపలా పెట్టారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వయబుల్ ఆర్గ్యుమెంట్. అది చారిత్రకంగా సరైన వాదన కాదు. మన పుస్తకాలన్నింటిలో ఉంది, అది లేకుండా అక్కడికి పోతుంది. ఉన్నది ఉంది అని మనం ప్రాపర్ గా డయాగ్రైజ్ చేస్తే ప్రాపర్ గా మెడిసిన్ వేసుకోగలుగుతాం. స్వతంత్రం రాకముందు మన ధర్మ రాజ్యంలో ఉంటుండే, మనుస్మృతిని అనుసరిస్తుండే. వచ్చిన తర్వాత స్వేచ్ఛ వచ్చేసింది, ఎవరినైనా ఏదైనా. నేను అట్లా అనలేదు. మనుస్మృతి ఒక స్మృతి, దాంట్లో మనుషుల హక్కుల్ని కాల రాస్తున్నారు అనేది అయితే స్పష్టంగా ఉంది. మనుస్మృతి గురించి నేను రాశాను, మాట్లాడాను. అది మనుస్మృతి చాలా దుర్మార్గమైనది. దాంట్లో ఎన్ని ప్రక్షిప్తాలు, ఎన్ని ఒరిజినల్, నిజంగా అలా ఉందా, అసలు ఎప్పుడైనా ఇంప్లిమెంట్? అంటే మనుస్మృతిని మనం కాల్ చేసి భారత రాజ్యాంగం రాసుకున్న తర్వాత ప్రతి ఒక్క మనిషి హక్కుల గురించి అందులో పొందుపరుచున్నది, ప్రతి ఒక్క మనిషి హక్కుల గురించి మాట్లాడే హక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా అసమానతలు ఉన్నాయని అంటే నమ్మబుద్ధి అవుతుంది. చట్టంలో రాసుకున్న వెంటనే అన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. వరకట్నం అనేది మనకి చట్ట ప్రకారం నిషేధం, మీకు నాకు తెలుసు. కానీ ఎస్ఐ గారు, సిఐ గారు, జడ్జి గారు అందరూ వరకట్నాలు తీసుకుంటారు, ఇస్తారు. అందరికీ తెలిసిన విషయం. నేను కేసు పెట్టడానికి పోతే అవినీతి నిషేధం మనకు తెలుసు, ఓట్లు కొనడం నిషేధం, కానీ అందరూ ఓట్లు కొంటూనే ఉన్నారు, అందరూ తెలిసింది. అంచేత నిషేధం కావడం ఒక ఆస్పెక్ట్, సమాజంలో ఉండడం ఒక ఆస్పెక్ట్. సతి అనేటువంటిది వాళ్ళ నిషేధం. ఏది భార్యని భర్త చనిపోతే చచ్చిపోవడం, కాల్ చేయడం అనేది, అది బెంగాల్లో ఎక్కడో ప్రాంతంలో ఉండింది, దాన్ని నిషేధించారు. కానీ అది నిషేధించకపోయినా ఇవాళ మనం వెళ్ళి మన తల్లుల్ని, లేకపోతే మన తండ్రి చచ్చిపోతే తల్లిని తగలబెట్టం. ఎందుకంటే తప్పని మనకు ఒక అవగాహన వచ్చింది. మన జ్ఞానంలో అవగాహన వచ్చిన తర్వాత మనం దాన్ని ఆపుతాం. ఇలాంటి విషయాల మీద కులం అనేది తప్పు, మనం ఈ వివక్ష చూపించకూడదు, లేకపోతే మనకి వరకట్నం తప్పు, లేకపోతే అవినీతి తప్పు, మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేయకూడదు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా వచ్చింది ఇప్పుడు, అది టీచర్ల ఎలక్షన్స్ కూడా డబ్బులు తీసుకునే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్లు తీసుకుంటారు, రకరకాల గిఫ్ట్లు. ఎంత దారుణం అంటే చదువుకున్న గ్రాడ్యుయేట్ పీజీలు, డిగ్రీలు చదువులాగా తీసుకుంటాను. గ్రామస్తులు ఇంకా చదువుకున్న తర్వాత ఓటు వేస్తాడు. వీళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ డబ్బులు తీసుకుని ఓట్లు కూడా వేయరు, ఇంటి పేరు పడుకుంటాడు వాడు, వెళ్ళాల్సిన అవసరం కనిపించదు. అంచేత ఇది సమాజంలో ఒక చైతన్యం, ఒక జ్ఞానం అనేది రావటం చాలా ముఖ్యమైనది. ఈ జ్ఞానం వచ్చిన తర్వాతనే ఈ దురలవాట్లు, దుర్మార్గాలు చాలా వరకు అంతం అవుతాయి. కులం ఉన్నది, కులం తాలూకు సమస్యలు ఉన్నాయి, ఇవాటికి మనం దాని పక్క బాధపడుతున్నాం. ఇది ఎక్కడెక్కడ కులం ఉన్నదో అన్ని చోట్ల మనం ఫైట్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. కానీ సార్, ఈ కులాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు అని అంటే ఆధ్యాత్మికంగా బాగా చదువుకున్న వాళ్ళ, డివోషనల్ పరంగా, లేదంటే భక్తి ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఇంత మెట్రోపాలిటన్ సిటీలో కూడా ఒక రూమ్ కావాలని అంటే ఓన్లీ వితౌట్ ఎస్సీలు లేదంటే ఎస్టీలు అని, ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ అది దాన్ని పెట్టుకుంటారు. సో ఇలాంటి రోజులలో ఉన్నాం అని అంటే దీనికి ప్రేరేపితమైన కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఇప్పుడు ప్రేరేపణ గురించి చెప్తున్నారా? ఒకప్పటి నుంచి మొదలైందే, కానీ ఇప్పుడు ఎందుకు ప్రేరేపితం ఎక్కువగా అవుతుందో అంటున్నా. ఇప్పుడు గతకాలపు అవశేషాలు మన బ్రెయిన్ లో ఉండి
మనం కులాన్ని ఒక ప్రైడ్ కింద తీసుకోవడం అనేది కొంత కమ్యూనిటీస్ లో ఇప్పుడు ఈ స్ట్రగుల్ తో బయటకు వస్తున్న ఇప్పుడు బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి, శూద్ర కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు శూద్రులని మనుస్మృతి డిస్క్రిమినేట్ చేస్తుంది, కానీ రెడ్లు కానీ కమ్మవాళ్ళు కానీ ఈవెన్ వెలమలు కానీ నాకు తెలిసి శూద్రులే అవుతారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అంతా కలిపి మొత్తం పాపులేషన్ లో వాళ్ళు ఉండేది 5-6% దాటరండి, 8% ఉంటారు మహా అయితే. ఈ మిగతా 92% కూడా శూద్రులే, వాళ్ళందరినీ మనుస్మృతి డిస్క్రిమినేట్ చేస్తుంది. కానీ రెడ్లు కానీ కమ్మవాళ్ళు కానీ వెలమలు కానీ కాపులు కానీ చాలా మటుకు వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళు ఏం డిస్క్రిమినేట్ కావట్లేదు, గొళ్ళకి వెళ్తున్నారు, ఫంక్షన్స్ పెడుతున్నారు, వాళ్ళు బయట వాటికి బ్రాహ్మణులు వచ్చి చదువుతున్నారు. మిగతా కమ్యూనిటీస్ వెనకాల ఉంటుంది. పైకి వచ్చిన కమ్యూనిటీస్ మిగతా కమ్యూనిటీస్ ని పైకి లాగడానికి ప్రయత్నం చేయకుండా వీళ్ళే దాడులు చేస్తారు. ఇప్పుడు కారంచేడులో కానీ చుండూరులో కానీ మనం చూసే అనేక ఇన్సిడెంట్స్ లో దాడులు చేసేవాళ్ళు ఈ శూద్రాగ్రకున్నారు. వీళ్ళకి మనం శూద్రులమే కదా, వాడు కూడా శూద్రుడే కదా అనే ఫీలింగ్ లేదు. ఇట్లా ఎవరికి వాడి సొంత క్యాస్ట్ ఇప్పుడు కాన్షియస్నెస్ ఉంది. బీసీ కమ్యూనిటీస్ లో మేమంతా గౌడ్లమే, వాళ్ళంతా యాదవులు, మేమంతా పద్మశాలులు, మేమంతా మున్నూరు కాపులు, మేమంతా పూసల కమ్యూనిటీస్, మేమంతా కూడా మంగళ కమ్యూనిటీ, ఇలా ఫీల్ అవుతున్నారు. మనమంతా బీసీలో ఫీల్ కారు. అందువల్ల బీసీ కమ్యూనిటీస్ దగ్గర తేవడం సాధ్యం. బీసీలో కూడా డిస్క్రిమినేట్ మళ్ళీ. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ కులాంతర వివాహాల మీద దాడులు జరుగుతున్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. గౌడ్లు యాదవులు పెళ్లి చేసుకున్నప్పుడు దాడులు జరిగిన సందర్భాలు పద్మశాలులకు వీళ్ళిద్దరు బీసీలే. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియులు వయసులు వదిలిపెట్టాడు, వాళ్ళు దాడులు చేసింది నాకు తెలిసి మాతృ ఇన్సిడెంట్ ఒకటి వయసులు చేశారు. మిగతా అన్ని చోట్ల బీసీల్లో కూడా దాడులు జరిగింది. ఎందుకంటే నా కులం అనేటువంటిది ఇది చాలా గొప్ప, నేను దీంట్లోనే కుల ప్రైడ్ అనేది, కుల కాన్షియస్నెస్ అనేది మిగతా వాటితో కలవకుండా ఉండేటువంటి ఒక నెగటివ్ సైడ్ ఎఫెక్ట్ అనేది ఒకటి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది కాదురా బాబు, నువ్వు దేంట్లో గర్వించడానికి ఏమీ లేదు, నీ కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి నువ్వు వర్క్ చేయి, ఎక్కడ దాకా ఓకే, కానీ ఖచ్చితంగా పక్క కమ్యూనిటీని డిస్క్రిమినేట్ చేయకూడదు అనేటువంటి కాన్షియస్నెస్ ని, ఆ జ్ఞానాన్ని మనం తీసుకెళ్ళాలి. ఇది ఎలా జరుగుతుందంటే పుస్తకాల ద్వారా, మాట్లాడడం ద్వారా, సొసైటీ ద్వారా, మీలాంటి మీడియా ద్వారా అందరి యొక్క చేతులు పడితే కొంత కానీ కొంతమంది ఎవరి కులాలు వాళ్ళకు ఉండాలి, ఎవరి సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు ఉండాలి, ఎవరి మతాలు వాళ్ళకు ఉండాలి అని చెప్తారు. అది యాక్సెప్టబుల్నా, అంగీకరించదగ్గ విషయం? కులం రెండు వేరువేరండి. మతం అనేది ఒకదాని మీద ఒకటి ఎత్తి మీద ఉన్నవి కాదు, రెండు వేరువేరు ఆరాధన వ్యవస్థలు. ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, హిందూ మతం కానీ, లేదా జుడాయిజం కానీ, పార్సీ మతం కానీ, ఎవరి ఆరాధన వ్యవస్థలు వాళ్ళకున్నాయి. అవి మతాలు కొనసాగితే వచ్చిన ఇబ్బంది ఏం లేదు, అవి ఒకదాని ఒకటి డిస్క్రిమినేట్ చేసుకోవడం సాధ్యం కాదు. కానీ కులాలు ఒకదాని నెత్తి మీద ఒకటి ఉన్నటువంటి నిచ్చెన వ్యవస్థ అని చెప్పి దీన్ని సరిచేయడం. కులంలో అసమానత ఉంది, మతాల మధ్య వివాదాలు, గొడవలు ఉండవు, విద్వేషాలు ఉండొచ్చు, కానీ అసమానతలు లేవు, ఎవరు అలా క్లెయిమ్ చేసుకోలేరు. కానీ కులం రీచ్ అసమానత మనకి హోదా అనేది ఊళ్ళ దగ్గర నుంచి బయట కనిపిస్తాను. కులాన్ని మతాన్ని కలిపి చూడకూడదు. ఈ కులానికి సంబంధించినటువంటి అసమానతను ఎట్లా పోగొట్టాలి, ఇది ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఉంది, విద్యా రంగంలో ఉంది, సినిమా రంగంలో ఉంది, ఇప్పుడు మతంలో ఉంది. అందరూ పూజారులు కాలేరు, అందరూ ఇది కాలేరు. ఇవన్నీ కూడా ఏ రంగాల్లో ఉంది అన్ని చోట్ల పొలిటికల్ గా కూడా ఇవాళకి కొన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2 కమ్యూనిటీస్ మధ్య ఉన్నటువంటి పార్టీలు డామినెంట్ గా ఉంది. మిగతా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే కనుక 2-3 కమ్యూనిటీస్ కనిపిస్తున్నాయి. కానీ ఎంత దారుణం అంటే సార్, పీఠాధిపతులు అని చెప్పుకునే చిన్నజీఆర్ స్వామి లాంటి వాళ్ళు కూడా ఒక వ్యక్తిని తాకకపోవడం, లేదంటే ఒక వ్యక్తిని ముట్టుకోకపోవడం, అంటే ఇది దేనికి సంకేతం ఇస్తున్నట్టు? నేను జిఆర్ స్వామి గారి మీద, వారి వ్యవస్థ మీద నేను వ్యతిరేకంగా, అంటే సమతామూర్తి విగ్రహం పెట్టినప్పుడు నేను ఒక ఇష్యూ మీద ఒక వీడియో చేశాను, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. అంటే వారు ప్రింట్ చేసేది అంటే రామానుజుల గారి దగ్గర శ్రీభాష్యం అని ఉంటుంది, ఆ పుస్తకం ఎందుకు వేశారని నేను ఆయన క్వశ్చన్ చేస్తూ ఇది మీరు విత్డ్రా చేసుకోండి అని అన్నాను. వారిని నేను వ్యక్తిగతంగా కలిశాను, వారి ఆశ్రమంలో కూడా మేము పెద్ద యాక్టివిటీ చేసాం. వారి రిక్వెస్ట్ మీద దాన్ని నేను అధ్యక్షత వహించాను. వారితో నేను చాలాసార్లు వ్యక్తిగతంగా మాట్లాడాను. ఈ సమస్యలన్నీ కూడా వారితో కూడా నేను మాట్లాడాను. ముట్టుకోవడం అనేది ఆయన చుట్టుపక్కల ఉన్న చాలా మందిని ముట్టుకోరండి. ఆయన ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన ఎవరు తాకూడదు. ఆయనతో ఎగబడి తాకడానికి ఆయన ముట్టుకునే మనిషి కాదు. వాళ్ళకి ఏదో మడి అది ఉంటుంది కదా వాళ్ళ సిస్టమ్. అది పక్కన పెడితే కనుక ఇంకొంచెం డైనమిక్ గా ఈ క్యాస్ట్లను కలిపేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. ఈ విభేదాలకు వ్యతిరేకంగా పనిచేయాలి. సమతామూర్తిగా రామానుజులు ఎప్పుడైతే ఆలయ శిఖరాన్ని అప్పుడు త్రికోష్టియూర్లో ఏ విధంగా మీరు వినుంటారు, అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు. ఆ తర్వాత అది అంతకు నుంచి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు మీకు ప్రస్థానత్రయం అంటారు హిందూ మతంలో, మీకు తెలుసు అనుకుంటాను. ప్రస్థానత్రయం విన్నారా మీరు? ఇప్పుడు ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రాలు అంటారు. ఈ మూడింటిని కలిపి బ్రహ్మసూత్రాలు, వీటిని మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఇప్పుడు హిందూ మతంలో ఒక శాఖ ఏర్పాటు చేసుకోవాలనుకోండి, ఈ ప్రస్థానత్రయానికి భాష్యం రాయాలి. ఇప్పుడు ఆదిశంకరులు అద్వైత శాఖ అని మీకు తెలుసు, వారు ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. దాన్ని శారీరక భాష్యం అంటారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే అద్వైతం అంటే అందరూ సమానం అని ప్రచారం చేసినటువంటి మనిషి ఈ దీంట్లో అపసూద్రాధికరణం చాప్టర్ ఉంటుంది. ఈ చాప్టర్ లో శూద్రులు చాలా దుర్మార్గులు, వాళ్ళ పెదాలు కోసేయాలి, వాళ్ళ పెర్రలు కోసేయాలి, వాళ్ళ కాళ్ళు చేతులు తిరగొట్టాలని దరిద్రవంతా రాశారు.
విజయ విహారంలో మేము నడిపేటప్పుడు దీన్ని అటాక్ చేస్తూ మేము ఆర్టికల్ రాసాం, ఇది చాలా అన్యాయం అని. ఇప్పుడు ఇదంతా వెయ్యాలి కదా, ఇవాళ మనిషి కాదు కదండి ఆదిశంకర్ల తర్వాత విశిష్టాద్వైతాన్ని రామానుజులు, మధ్వాచార్యుల ద్వైతం, ఇలా వేరు శాఖలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విశిష్టాద్వైతాన్ని వారు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ ప్రస్థానత్రయం అనే దానికి భాష్యం రాయడం అనేది ఒక సంప్రదాయం అన్నమాట. వారు కూడా బ్రహ్మసూత్రంలో భాష్యం రాశారు. వారు రాసిన భాష్యాన్ని శ్రీభాష్యం అంటారు. ఈ శ్రీభాష్యంలో కూడా ఇప్పుడు ఆచార్యుల వారితో వారు ఈ విషయంలో విభేదించి అద్వైతంతో విభేదించి విశిష్టాద్వైతాన్ని పెట్టుకున్నా కులాన్ని దగ్గరికి వచ్చేసరికి ఆచార్యులు ఇద్దరు ఒకటైపోయారు. ఆయన కంటే ఎక్కువ డోసు పెంచి అసలు శూద్రులు మనుషులే కాదు, వాళ్ళకి గాలి కూడా తగలకూడదు, వాళ్ళు నడిచే శ్మశానాలు ఇవన్నీ రాశారు. రాసి వాళ్ళకి తీవ్రమైన శిక్షణని శ్రీభాష్యంలో కూడా రాశారు, అపశూద్రాధికరణం. వాస్తవంగా వేదంలో అలా లేదండి. అంటే వీళ్ళు ఇద్దరు కూడా వక్రీకరణ. అంటే వీళ్ళు చేశారా, వీళ్ళ శిష్యులు ఎవరైనా వారి పేరు మీద చేశారో అది కూడా మనకు తెలియదు. అంటే ఒరిజినల్ ఆదిశంకర్లు ఏం చేశారా, నేను అది అడిగాను. నేను వారిని కూడా జీగస్వామి గారిని కూడా వారు చేసి ఉండకపోవచ్చు, వారి శిష్యులు ఎవరైనా చేశారు. మనకి దరిద్రం వద్దు, మీరు సమతామూర్తి విగ్రహం పెట్టారు, ఈ పుస్తకాన్ని వేయకండి, ఈ పుస్తకాన్ని మీరు డిజైన్ చేసుకుని మేము వేయట్లేదు, నష్టం వస్తుంది హిందూ మతానికి. దీన్ని చూపించి హిందూ మతంలో ఇంత దరిద్రాలు ఉన్నాయి, మా దగ్గర ఏమీ లేవు అని ప్రచారం చేసుకుంటూ రోజు కన్వర్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం గనక ఈ వ్యవస్థల మీద కొట్లాడకుండా మనం ఇదే పుస్తకాలు వేసుకుంటే, ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేస్తే అతను నేను పాస్టర్ కాగలుగుతున్నాను, నేను ఇది కాగలుగుతున్నాను గౌరవాన్ని పొందుతున్నాను. కానీ మీరు మాత్రం నీ పెద్ద కోసేస్తాను, నీ పెద్ద కోసేస్తాను పుస్తకాలు ఇస్తున్నారు. ఇవాళ ఈ రోజు మీరు ఈ పని చేయకూడదు, హిందూ మతానికి నష్టం వస్తుంది. వారు నేను చెప్పిందంతా విన్నారు. నేను అంతకుముందు వీడియో పెట్టినప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏమన్నా వీడియో పెట్టాను, ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాను, వారితో మాట్లాడాను. వారు పెద్ద మనసు పాపం అన్ని విన్నారు. మీరు ఇవన్నీ విత్డ్రా చేసుకోవాలి. కొన్ని వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ సాహిత్యాలు కూడా మేము చూపించాం. ఒక దశలో వారు విత్డ్రా చేసుకుంటారని కూడా చెప్పారు. అది జరుగుతుంది కూడా. మేము కలిసి సంకీర్తన మండలి అనేది ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడంలో నేను మొత్తం దానికి బేసిస్ అంతా ఏర్పాటు చేసి వారి ఆశ్రమంలోనే పెద్ద మీటింగ్ పెట్టి కనీసం 600 మందిని విభిన్న శాఖలకు సంబంధించిన వాళ్ళని వారి సమక్షానికి తీసుకువెళ్ళి హిందూ మతాన్ని కాపాడేందుకు భక్తి ఉద్యమంలో కింది కులాలు ఉన్నాయి. అంటే మనం హిందూ మతాన్ని కాపాడాలంటే ఎంతసేపు బ్రాహ్మణులు వాళ్ళకి సంబంధించిన యజ్ఞయాగం చేయడం, వాళ్ళకి సేవ కప్పడం, వాళ్ళ గురించి ప్రవచనాలు చేయడం ఇక్కడతో సరిపెడుతున్నాం. గుడి నడుస్తుంది అంటే దాని వెనకాల క్రింది కులం లేక వర్క్ ఉంది. పల్లకి మూసేవాడు, ఈ ఆరతులు ఇచ్చేవాడు, లేకపోతే ఇంకో పని చేసేవాడు, రకరకాల కులాలకు రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. భజన సంఘాలు అనేటువంటి దాంట్లో మీరు చూస్తే కనుక బీసీ కమ్యూనిటీస్, ఇంకా ఎస్సీ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఈ భజన సంఘాలు గౌరవిస్తే కనుక ఈ మతం నిలబడుతుందండి. ఒక యాక్టివిటీ ఇవ్వాలి మీరు వీళ్ళకి. లేదంటే వాడు చర్చికి వెళ్ళిపోతాడు, లేదంటే బయటకు వెళ్ళిపోతాడు అంటే వారు యాక్సెప్ట్ చేశారు. మేము సంకీర్తన మండలం అనే దాన్ని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు దాన్ని వారే నడిపిస్తున్నారు. మేము ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత నేను వేరే యాక్టివిటీ ఇచ్చే దానికి బయటకు వచ్చాను. మొన్న కూడా వారు అర్చకులకు సంబంధించిన శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రసంగించడానికి రమ్మంటే నేను యాక్చువల్గా భక్తుడిని. దేవుడు దండం పెట్టరా మీరు అంటే ఆ క్వశ్చన్ ఒక నిమిషం ఆగడుగురని పాయింట్ చెప్పారు. నేను అర్చకుల శిక్షణా శిబిరంలో నేను మాట్లాడితే బాగుండదని నేను చెప్పాను. మాట్లాడడానికి వారి నుంచి వచ్చిన తర్వాత నేను 2 సార్లు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలకి అర్చకుల శిక్షణ ఇవ్వడానికో, లేకపోతే లంబసింగి నుంచి ఎస్టీలు తీసుకొచ్చి వారి ఆశ్రమం ఉంది కదండి ముచ్చింతల దగ్గర, ఆశ్రమంలో శిక్షణా శిబిరంలో నేను కూడా కొన్ని సబ్జెక్ట్స్ మీద వెళ్ళి మాట్లాడడం అనేది జరిగింది. అంటే వారు చెప్పిన తర్వాత నేను ఎక్కడ మాట్లాడినా, నేను హిందూ సమ్మేళనం నిర్వహించిన, హైందవ భక్తి కళా సమ్మేళనం లెక్కలు నిర్వహించాను. ప్రతిసారి నేను ఏం చెప్తానంటే, నేను భక్తుని గాను, నేను దేవుణ్ణి కన్సీవ్ చేయలేను, నేను ఆ సంప్రదాయానికి చెందినవాడిని గాను, నేను అజ్ఞేయ సంప్రదాయానికి చెందినవాడిని చెప్తాను. నేను ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్న మీరు ముందు పెట్టండి.